భారత్లో స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలకు బ్రేక్ పడింది. ఎలన్ మస్క్ కు చెందిన స్టార్లింక్ కు తుది భద్రతా అనుమతులను కేంద్ర హోంశాఖ నిలిపివేసింది. ఇరాన్ యుద్ధంలో స్టార్లింక్ టెర్మినల్స్ వాడకంపై భారత్ భద్రతా సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఇరాన్ వివాదంపై వస్తున్న వార్తలు అవాస్తవమని స్టార్లింక్ ప్రతినిధులు చెబుతున్నారు. భారత్ కోసం ప్రత్యేక మోడల్ సిద్ధం చేశామని స్టార్లింక్ ప్రకటించింది. మరిన్ని వివరాలు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, శంకరి, ఎలాన్ మస్క్ చెందిన స్టార్లింక్ భారతదేశంలో అడుగు పెట్టడానికి అన్ని సిద్ధం చేసుకుంటున్న తరుణంలో కేంద్ర హోంశాఖ భద్రతా కారణాల దృష్ట్యా తుది అనుమతులను నిలిపివేయడం టెలికాం రంగంలో పెద్ద చర్చకు దారితీసింది. స్టార్లింక్ సంస్థకు భారతదేశంలో శాటిలైట్ సేవలు అందించడానికి అవసరమైనటువంటి గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ బై శాటిలైట్ GMPCS లైసెన్స్ దాదాపు ఏడాది క్రితమే లభించింది. అయితే వాణిజ్యపరంగా సేవలు ప్రారంభించాలంటే కేంద్ర హోంశాఖ నుంచి ఇన్స్పేస్ అదేవిధంగా భద్రతా క్లియరెన్స్ అనేది తప్పనిసరి. అయితే ప్రస్తుతం ఇరాన్ యుద్ధం వివాదాల్లో స్టార్లింక్ టెర్మినల్స్ దుర్వినియోగం అయ్యాయనే వార్తల నేపథ్యంలో భారత భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. దేశ సార్వభౌమత్వానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందనే అనుమానాలతో హోంశాఖ తుది అనుమతులను హోల్డ్లో పెట్టినట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా భద్రతా విభాగాలు ప్రధానంగా 3 అంశాలపైన స్పష్టత కోరుతున్నాయి. మొదటిది డేటా సార్వభౌమత్వం, అంటే భారతీయ వినియోగదారుల డేటా పూర్తిగా దేశీయ సర్వర్లలోనే భద్రంగా ఉంటుందా లేకపోతే విదేశీ సర్వర్లకు చేరుతుందా అనేది వాళ్ళు అడిగినటువంటి మొదటి ప్రశ్న. రెండోది విదేశీ ప్రభుత్వాల ఒత్తిడి అదేవిధంగా నియంత్రణ ఏ మేరకు ఉంటుంది. ఒకవేళ భవిష్యత్తులో అమెరికా లేక ఇతర పాశ్చాత్య దేశాల ప్రభుత్వాలు ఒత్తిడి తెస్తే స్టార్లింక్ భారత్ లో తన సేవలను ఏకపక్షంగా నిలిపివేసే అవకాశం ఉందా. ఒకవేళ అలా జరిగితే దేశ రక్షణ కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతింటుంది. కాబట్టి ఇది ఎలా చేయాలి. తర్వాత ఉక్రెయిన్ యుద్ధంలో స్టార్లింక్ కీలక పాత్ర పోషించింది. అలాగే ఇరాన్ వివాదంలో కూడా దీని ప్రస్తావన వచ్చింది. రేపు భారత్ కి పొరుగు దేశాలతో చైనా లేకపోతే పాకిస్తాన్ ఆ దేశాలతో ఉద్రిక్తత కనుగొస్తే స్టార్లింక్ ఎటువైపు నిలుస్తుంది. భారత్ ప్రభుత్వానికి దీనిపైన పూర్తి నియంత్రణ అంటే కిల్ స్విచ్ లేదా బ్లాక్ చేసే అధికారం ఉంటుందా అన్నది మరో కీలకమైనటువంటి ప్రశ్న. అయితే భారత ప్రభుత్వ ఆందోళనపైన స్టార్లింక్ ప్రతినిధి లారెన్ డ్రేయర్ స్పందిస్తూ ఇరాన్ వివాదంపై వస్తున్నటువంటి వార్తలు అవాస్తవాన్ని కొట్టిపారేశారు. భారత్ నిబంధనలకు కట్టుబడి ఉంటామని చెప్తూ బెస్పోక్ డిప్లాయ్మెంట్ మోడల్ భారత్ కోసం ప్రత్యేకంగా బెస్పోక్ డిప్లాయ్మెంట్ మోడల్ ను తెరపైకి తీసుకొచ్చారు. అంటే బెస్పోక్ మోడల్ అంటే ఇది భారతదేశం కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసినటువంటి కస్టమైజ్డ్ ప్లాన్. దీని ప్రకారం భారత్ లో వాడే స్టార్లింక్ పరికరాలు డేటా ట్రాఫిక్ పూర్తిగా స్థానిక నియంత్రణలోనే ఉంటాయి. భారత ప్రభుత్వం విధించే రక్షణ అదేవిధంగా భద్రతా నిబంధనలకు లోకల్ లాస్ లోబడి మాత్రమే ఈ నెట్వర్క్ పనిచేస్తుంది. గేట్వేలు ల్యాండ్ స్టేషన్లు కూడా భారతదేశంలోనే ఏర్పాటు చేస్తారు. అయితే ఈ భద్రతా అనుమతులు నిలిచిపోవడంతో శాటిలైట్ స్పెక్ట్రమ్ ధరల ఫ్రేమ్ వర్క్ కూడా ప్రస్తుతానికైతే పెండింగ్ లో పడింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ ఈ శాటిలైట్ స్పెక్ట్రమ్ ను వేలం వేయకుండా పరిపాలనా పరమైనటువంటి కేటాయింపుల ద్వారా ఇవ్వాలని భావించింది. కానీ ఇప్పుడు స్టార్లింక్ ఏదైతే ఈ స్టార్లింక్ వివాదం తెరపైకి వచ్చిన నేపథ్యంలో ఈ స్టార్లింక్ క్లియరెన్స్ రాకపోవడంతో స్పెక్ట్రమ్ ధరల ఖరారు కూడా మరి కొంత ఆలస్యం కాబోతుంది. అయితే మొత్తం శంకరి, భారతదేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ మార్కెట్ విలువ రాబోయే రోజుల్లో $1 బిలియన్ చేరబోతుంది. ముఖ్యంగా ఇంటర్నెట్ లేని గ్రామీణ కొండ ప్రాంతాలు అదేవిధంగా సరిహద్దు రక్షణ రంగాలకు కూడా ఇది చాలా కీలకం. అయితే ఎలాన్ మస్క్ కంపెనీ ఎంత పెద్దదైనా కూడా జాతీయ భద్రత కంటే వ్యాపారం ముఖ్యం కాదు అనే ఒక గట్టి సందేశాన్ని కేంద్ర హోంశాఖ నిర్ణయం ద్వారా పంపింది. స్టార్లింక్ తన డేటా మేనేజ్మెంట్ అదేవిధంగా కంట్రోల్ అధికారాలని భారత ప్రభుత్వానికి పూర్తిగా అప్పగించేలాగా ఒక స్పష్టమైనటువంటి హామీ ఇస్తే తప్ప భారత్ లో మస్క్ ఇంటర్నెట్ కళ సాకారం కావడం కష్టమే అన్నది దీని ద్వారా మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ కృష్ణ.